హయత్ నగర్ నుంచి కల్లెం రవీందర్ రెడ్డి, బిఎన్ రెడ్డి నగర్ నుంచి కందూరు అరవింద్ రెడ్డి, వనస్థలిపురం నుంచి సామ ప్రభాకర్ రెడ్డి, రంగారెడ్డి వాళ్ళ సోదరుడు గతంలో హయత్ నగర్ కు సేవలు అందించిండు. ఇప్పుడు పార్టీ వనస్థలిపురంలో సేవలు అందించడానికి ఇక్కడికి పంపించడం జరిగింది. సోదరులారా, మీ ఉత్సాహం చూసిన తర్వాత మా ఉమ్మక్క నాయకత్వంలో మాధవ్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానాన్ని ఈ రోజు కూడా మీ గుండెల్లో పదిలంగా పెట్టుకొని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కల్లెం రవీందర్ రెడ్డి, అదేవిధంగా కటికం అరవింద్ రెడ్డి, సామ ప్రభాకర్ రెడ్డిని సైకిల్ గుర్తు మీద, కమలం గుర్తు మీద ఓటేసి మాధవ్ రెడ్డి గారికి నివాళులు అర్పించడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని సమర్థించడానికి ఇక్కడికి వచ్చిన యువ మిత్రులందరూ కూడా నా స్వాగతం, సుస్వాగతం. సోదరులారా, ఇవాళ మోసగాళ్లకు, మంచోళ్లకు, కమిషన్ ఏజెంట్లకు, నిస్వార్థంగా సేవ చేసేటోళ్లకు, మాటలు చెప్పేటోళ్లకు, మంచి పని చేసేటోళ్లకు మధ్యలో పోటీ జరుగుతుంది. ఇవాళ మీరు బిఎన్ రెడ్డి నగర్ తీసుకోండి, వనస్థలిపురం తీసుకోండి, ఆ పక్కన చెంపపేట తీసుకోండి. నిన్నటి వరకు ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ భుజాల మీద మోసి తమ చెమటను, తమ రక్తాన్ని సైతం ఫలంగా పెట్టి గతంలో కార్పొరేటర్లుగా గెలిపిస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండెల మీద తన్ని పార్టీ ఫిరాయించిన కార్యకర్తలను మోసం చేసిన నాయకులకు ఓట్లేస్తారా? పార్టీ కోసం నిబద్ధతతో ఉండి పార్టీ జెండాను మోసి పార్టీని తమ కుటుంబంగా భావించి కల్లెం రవీందర్ రెడ్డి, అరవింద్ రెడ్డికి, ప్రభాకర్ రెడ్డికి ఓటేస్తారా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు. నిన్న తుమ్మల నాగేశ్వరరావు అని ఒక ఆయన వచ్చిపోయింది వనస్థలిపురానికి. నేను పేపర్లో చదివా. ఈ తుమ్మల నాగేశ్వరరావు అనేది ఆయన ఖమ్మంలో కంప చెట్ల ఎంబడి తిరిగేటోడు. 2 బర్రెల్లో పెట్టుకొని, ఒక తుంటకట్ట పట్టుకొని, లుంగి కట్టుకొని బర్రెల్ని కాసుకునేటోడు.